జమీందార్ గోపాలం గారు తన కూతురు మహాలక్ష్మిని తీసుకుని కాకినాడ జాతరకి వెళ్తారు. అయితే ఆ జాతరలో మహాలక్ష్మి తప్పిపోతుంది. తప్పిపోయిన ఆ మహాలక్ష్మి ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ పాల్ కుటుంబానికి దొరుకుతుంది. పాల్ గారు ఆ పిల్లకి మేరీ అని పేరు పెట్టి డేవిడ్ అనే వ్యక్తి దగ్గర ఎన్నో అప్పులు చేసి ఆ అమ్మాయిని చదివిస్తారు. చాలా కష్టపడతారు. ఆన్ ది అదర్ సైడ్ జమీందార్ గోపాలం గారు ఆ తప్పిపోయిన కూతురి పేరు మీద ఒక హై స్కూల్ ని ఓపెన్ చేస్తారు. కాలం గడుస్తుంది, 15-20 ఏళ్ళు గడుస్తుంది. తర్వాత ఆ స్కూల్ పరిస్థితి ఏమాత్రం బాగోదు. ఆశించిన స్థాయిలో ఆ స్కూలు నడవదు. ఆ స్టాఫ్తో ఉన్న పని జరగదు అని గమనించిన జమీందార్ గోపాలం గారు మొగుడు పెళ్ళాలు ఉండాలి, వాళ్ళిద్దరూ గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి, అప్పుడే వాళ్ళు డెడికేటెడ్గా మనకి పనిచేస్తారు, అండ్ జమీందార్ గారు రెండో కూతురికి నృత్యం సంగీతం కూడా నేర్పించడానికి సౌకర్యంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళైతే అని చెప్పి ఒక ప్రకటనిస్తారు. ఆ ప్రకటన చూసిన కథానాయకుడు రావు ఈ ఉద్యోగం ఎలాగైనా నేనే సంపాదించాలి అనుకుంటాడు. ఆన్ ది అదర్ సైడ్ రోజు డేవిడ్ వచ్చి పాల్ గారిని వేధిస్తూ ఉంటాడు, నా అప్పు కట్టు లేదంటే మేరీనిచ్చి నాకు పెళ్లి చేయని. అటువంటి ప్రపోజల్ మేరీకి అస్సలు నచ్చదు, కానీ ఏం చేయాలో తెలియదు. గమనంలో జరిగేది ఏంటంటే రావు మేరీని కలుస్తాడు, కలిసి ఒక సజెషన్ ఇస్తాడు, నువ్వు నేను భార్యాభర్తలుగా యాక్ట్ చేద్దాం, చేసి ఆ ఉద్యోగాన్ని సంపాదించి డబ్బులు వచ్చాయనుకో మన ఇద్దరు కష్టాలు తీరిపోతాయి అని చెప్పి కన్విన్స్ చేసి ఆ హై స్కూల్లో ఇద్దరు కలిసి జాయిన్ అవుతారు. అక్కడ జరిగే కొన్ని సంఘటనల వల్ల నెమ్మదిగా మేరీకి రావు గారి మీద ఇష్టం మొదలవుతుంది. రావు గారు అస్తమాను జమీందార్ గారు కూతురికి నృత్యం సంగీతం నేర్పిస్తూ ఉంటే ఆ ఈగోని ఎలా తీర్చుకోవాలో తెలియక నేను ఉద్యోగం వదిలి వెళ్ళిపోతా అని రావు గారిని బెదిరిస్తూ ఉంటుంది. ఈ కాలక్రమంలో ఎలా ఉండగా జమీందార్ గారి ఇంట్లోనే ఉన్న ఒక డిటెక్టివ్కి అనుమానం వస్తుంది, ఈ మేరీ అనే ఆవిడ మహాలక్ష్మి ఏమో అని. బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయగా తెలిసింది ఏంటంటే డేవిడ్ అనే వ్యక్తి పాల్ గారికి బోల్డంత డబ్బులు ఇచ్చున్నాడు అని చెప్పి. ఆ డేవిడ్ని నెమ్మదిగా జమీందార్ గారి ఇంటికి తీసుకొస్తాడు. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్లో తెలిసి ఏంటంటే డేవిడ్ దగ్గర చిన్నప్పుడు మహాలక్ష్మి తప్పిపోయినప్పుడు తన మెడలో ఉన్న నెక్లెస్ దొరుకుతుంది. ఈ నెక్లెస్ జమీందార్ గారు కంటపడి ఆయన ఆశ్చర్యపోతారు, ఇది నా కూతురు మహాలక్ష్మి తప్పిపోయినప్పుడు తన మెడలో ఉన్న నెక్లెస్ కదా, నీకెలా దొరికిందిరా అని విచారిస్తే తెలిసింది ఏంటంటే అది డేవిడ్ పాల్ గారి ఇంట్లోంచి దొంగతనం చేశాడు అని. నెమ్మదిగా పాల్ గారిని పిలిపించిన తర్వాత విచారిస్తే తెలిసేది ఏంటంటే పాల్ గారికి మేరీ కాకినాడ జాతరలో దొరికింది అని. ఆ విధంగా ఓహో అయితే మేరీయే మహాలక్ష్మి అనమాట అని తెలుసుకుంటుంది. కానీ మహాలక్ష్మి కన్న తండ్రితో పాటు పెంచిన తండ్రి ప్రేమను కూడా పోగొట్టుకోలేక ఇద్దరు కలిసే ఉండాలని కోరుకుంటుంది. జమీందార్ గారు ఎంతో సంతోషంగా ఒప్పుకుంటారు. అండ్ మేరీ అండ్ రావు గారి ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి నిశ్చయిస్తారు. కథ